వంగవీటి రంగా ఈ పేరుకు ఆంధ్రలో బాగా క్రేజ్ ఉంది. అయితే ఆ పేరును ఆ వ్యక్తిని సొంతం చేసుకోవడానికి అటు కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ పోటీ పడుతున్నాయి. ఇటీవల జరిగిన రంగా వర్ధంతిని విజయవాడతో సహా గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున నిర్వహించారు. రాధా 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడంతో ఆ పార్టీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ రంగాను దాదాపుగా మర్చిపోయిందని చెప్పవచ్చు. రంగా చనిపోయిన తర్వాత 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ రంగాను మర్చిపోయిందని చెప్పాలి. అప్పటి నుంచి రంగా వర్ధంతులు కానీ జయంతులు కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసిన నేతలు లేరు, ఆ పార్టీ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడేమో వంగవీటి రంగాను కాంగ్రెస్ నాయకులు ఓన్ చేసుకోవడానికి చాలా సీరియస్గానే పావులు కదుపుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ మొన్నటి వర్ధంతి సభ చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ఆవిష్కరించి సమావేశాలు నిర్వహించి తాము ఆ పార్టీ ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు గుంటూరు, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమాల్లో రంగా విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతేకాదు రంగా భౌతికంగా ఉంటే ఆయన కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేదని ఆయన సమావేశంలో మాట్లాడారు. రంగా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. రంగా అభిమానులు కూడా కాంగ్రెస్లోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తంగా రంగా అనుచరుల వైపు కాంగ్రెస్ పార్టీ అడుగులు జోరుగానే పడుతున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ కూడా రంగాను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తుంది. అంటే రంగా అభిమానుల్ని, రంగాను అభిమానించే వారిని, ఆ కాపు కమ్యూనిటీని దాదాపుగా తమకు టోటల్గా ఓట్లన్నీ తమకు పోలయ్యేలా చాలా జాగ్రత్త పడుతుందని చెప్పుకోవచ్చు. రంగా వర్ధంతిని పురస్కరించుకొని తెనాలిలో రంగా విగ్రహానికి జనసేన నాయకుడు నాదెళ్ల మనోహర్ నివాళులు అర్పించారు. రంగా అభిమానులుగా తాము ఆయనను అనుసరిస్తామని ఆయన చాలా ఇదిగా చెప్పారు. దీంతో రంగా వైపు జనసేన చూస్తుందని స్పష్టంగా తేలిపోయింది. ఇక రంగా కుటుంబ సభ్యులు, ఆయన కుమారుడు రాధా నిర్వహించిన వర్ధంతి కార్యక్రమం ఆయన ఇక్కడ కాశీలో నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఇలా రంగా చుట్టూ రాజకీయాలు ఎన్నికల ముందు మరింత వేడెక్కుతున్నాయని మనం చెప్పవచ్చు. మరి చివరకు రంగా ఎవరి వాడుగా మిగులుతాడో చూడాలి. రాధా ఏ పార్టీలో జాయిన్ అవుతాడు అంటే మనం చూసినట్లయితే కాశీలో జరుగుతున్న సమావేశానికి వైసీపీ మాజీ నేత కూడా వెళ్ళి అక్కడ పాల్గొన్నారు. రకరకాలుగా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. రంగా జనసేన నుంచి పోటీ చేస్తారా, కాంగ్రెస్కి వెళ్తారా, లేకపోతే టీడీపీనా, వైసీపీలో మిగులుతారా? అదే ఆంధ్రాలో చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది.